నెల్లూరు నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్ నందు జరిగిన విలేకరుల సమావేశంలో పోనక కనకమ్మ ఆశయ సాధన సమితి కన్వీనర్ సురేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ 1992వ సంవత్సరం ఆనాటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గవర్నమెంట్ ఆఫ్ స్కూల్ మ్యూజిక్ డాన్స్ బిల్డింగ్ కొరకు స్థలం కేటాయించారని, నేటి వరకు స్థలం గుర్తించకుండా నిర్మాణాలు చేపట్టకుండా కొంతమంది వ్యక్తుల చెరలో దాగి ఉన్నదని, గత 34 సంవత్సరాలుగా అద్దె భవనంలో నెలకి 1,14,000 రూపాయలు బాడుగు చెల్లిస్తూ 34 సంవత్సరాలుగా 4,65,00,000 రూపాయలు బాడుగులు చెల్లించారని, కావున స్థానిక శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈ విషయమై దృష్టి సారించి ప్రభుత్వ సంగీత కళాశాలకు కేటాయించిన భూమిని పరులపాలు కాకుండా గుర్తించి భవనం నిర్మించేందుకు కృషి చేయాలని కోరారు. సురేంద్రనాథ్ రెడ్డి, మాజీ సెనేట్ సభ్యుడిని, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతి, శ్రీమతి పొనక కనకమ్మ ఆశయ సాధన సమితి సెక్రటరీ. ప్రస్తుతం గవర్నమెంట్ స్కూల్ ఆఫ్ మ్యూజిక్ అండ్ డాన్స్ బిల్డింగ్ స్థలం ఏమైంది? 1992లో అప్పటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఈ కాలేజీని కోట నుంచి నెల్లూరుకి తరలించినప్పుడు ఒక స్థలము ఈ కాలేజ్ బిల్డింగ్ కోసము అలాట్ చేశారు. ఆ స్థలము ఇంతవరకు ఒకరు ఆక్రమించినందువల్ల దాని మీద ఈ రోజు ప్రెస్ మీట్ మీటింగ్ జరిగింది. రెండోది, ఆ డాన్స్ అండ్ మ్యూజిక్ స్కూలు ప్రస్తుతం ఒక రెంట్ బిల్డింగ్ లో ఉంది. 1,14,000 రూపాయలు నెలకి పే చేస్తున్నారు. 1992 నుంచి ఇప్పటి వరకు దాదాపు 34 సంవత్సరాలు 4,65,00,000 రూపాయలు దీనికి రెంట్ పే చేశారు. ఈ స్థలము పివి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి ఎదురుగా ఉన్న స్థలం అని నేను రూఢిగా చెప్పగలను. అందుకు గాను ఈ స్థలాన్ని వెంటనే ఈ స్కూల్ కి ఇప్పించగలరని మన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి విన్నవించుకుంటూ, దీని గురించి వెంటనే వారు అన్ని సమస్యలు పరిష్కరిస్తుంటారు కాబట్టి దీన్ని కూడా పరిష్కరించి కూటమి ప్రభుత్వానికి, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కి నష్టం లేకుండా దీన్ని వెంటనే ఆ స్థలంలోనే మ్యూజిక్ అండ్ డాన్స్ కాలేజీని కట్టించవలసిందిగా మీ ద్వారా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని, మిగతా ఎమ్మెల్యేలు, ఎంపీలను విన్నవించుకుంటున్నారు.